ఓకే. హలో గైస్ నమస్తే అందరికి. నా పేరు నవీన్ అండ్ మనం కొత్తగా మాక్ సిరీస్ స్టార్ట్ చేసినాం కదా. ఇందులో నేను లాస్ట్‌గా మీకు ప్రీవియస్ ఇయర్‌లో అడిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్ ఒకటి చెప్పాను. దాంట్లో భాగంగా ఈరోజు వచ్చేసి మనం ఒక మాక్ టెస్ట్ అన్నమాట. అయితే మీరు బేసిక్స్ నేర్చుకోవాలంటే ఇందులోనే మీకు మాస్టర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్‌లోనే మీకు ప్లేలిస్ట్ ఉంటది. ప్లేలిస్ట్ అందులో మీకు కంప్లీట్‌గా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్ టాపిక్స్ అన్ని తెలుస్తాయి. అందులో మీరు బేసిక్స్ అన్ని నేర్చుకోవచ్చు. ఇవి వచ్చేసి మాక్ సిరీస్ అనమాట. మాక్ సిరీస్‌లో మనం జస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చేస్తాం. అండ్ ఇదొచ్చేసి మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయితున్నా గానీ ఈ వీడియోననేది మీరు చూడొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ కానిస్టేబుల్ అయినా, గ్రూప్స్ అయినా లేకపోతే ఇంకేంటి మనకి బ్యాంకింగ్స్ అండ్ ఎస్ఎస్‌సి సంబంధించిన ఏ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా గానీ మీకు అర్థమెటిక్ అనే టాపిక్ వచ్చిందంటే మీరు ఈ వీడియోననేది చూడొచ్చు. ఇందులో నేను బేసిక్స్ టు బ అంటే బేసిక్ క్వెషన్స్, మీడియం లెవెల్ క్వెషన్స్ అండ్ హార్డ్ లెవెల్ క్వెషన్స్ అన్నీ అనేది పెట్టానన్నమాట. అయితే మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినా మీరు ఏ డౌట్ పడకుండా దీన్ననేది చూడొచ్చు. ఇందులో మీకు కంప్లీట్ టాపిక్స్ అనేవి కవర్ అయితాయి. ఓకే. అయితే నెక్స్ట్ మనం క్వెషన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ద సమ్ ఆఫ్ 3 ప్రైమ్ నంబర్స్ ఇస్ 90. ఓకే. 3 ప్రైమ్ నంబర్స్ ఉన్నాయంట. 3 ప్రైమ్ నంబర్స్ వీటి సమ్ వచ్చేసి మనకు 90 ఉందంట. 90 ఓకే. అయితే ఏమన్నాడు? ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఎక్సీడ్స్ అనదర్ బై 30. ఓకే. ఇదొకటి ఎక్స్ ఉందనుకుందాం. ఇదొకటి వై ఉందనుకుందాం. ఇదొకటి జెడ్. ఇందులో ఈ 2 నంబర్స్ ఉన్నాయి కదా! ఈ 2 నంబర్స్ మధ్య డిఫరెన్స్ అనేది 30 ఉందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మైనస్ వై ఆర్ వై మైనస్ జెడ్ ఆర్ జెడ్ మైనస్ ఎక్స్ అనేది అంటే 2 నంబర్స్‌కి డిఫరెన్స్ అనేది 30 ఉందంట. దెన్ వన్ ఆఫ్ ద నంబర్ ఈస్ అయితే ఇందులో ఒక నంబర్ ఏంటిది అనేది అడిగిండు. ఈ ఆప్షన్ నుంచి పిక్ చేయాలి. ఇందులో మనం 3 నంబర్స్ ఉన్నాయి కదా! 3 నంబర్స్ నుంచి ఏదో ఒకటి ఉండొచ్చు. కానీ ఇందులో ఏది ఉందో అది అనేది మనకు రైట్ ఆప్షన్ అయితే అన్నమాట. 30 31 47 ఏదనేది. ఓకే. అయితే చూడండి మనకు ఫస్ట్ 3 ప్రైమ్ నంబర్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? 3 దాని తర్వాత 5, 7 చూడండి. ఈ 3 మనకు ఏదని 2 ఆడ్ నంబర్స్‌ని సమ్ చేస్తే మనకు ఈవెన్ నంబర్ వస్తుంది. ఓకే. ఈవెన్ చూడండి ఎగ్జాంపుల్ ఎంత మనకి 3 + 5 చేసినా మనకి ఎంతొస్తుంది? 8 వస్తుంది. అండ్ ఇదొచ్చేసి మనకి ఎంతొస్తుంది? ఈ 2 సమ్ చేసినా గానీ మనకు 12 అనేది వస్తుంది. ఈ విధంగా ఏదైనా 3 నంబర్స్‌ని చేసినామనుకో 3 నంబర్స్ సమ్ చేసినామనుకో 3, 5, 7 అనేది ప్లస్ చేసినామనుకోండి మనకి ఏమొస్తది? 10, 15 అనేది వస్తది. ఇట్లా మీరు ఏదైనా చూసుకోండి. ఏదైనా 3 ప్రైమ్ నంబర్స్‌ని మీరు సమ్ చేస్తే మీకు ఆడ్ నంబర్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ మనకొచ్చింది ఈవెన్ నంబర్. అంటే మనకి ఈవెన్ నంబర్ రావాలంటే మనకు లీస్ట్ ప్రైమ్ నంబర్ ఉంటుంది కదా! 2 అనేది. ఆ 2 అనేది కంపల్సరీ ఇందులో ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 అనేది ఉంటే మాత్రమే మనకు ఏదైనా 3 నంబర్స్‌ని సమ్ చేసినామనుకో మనకేమొస్తది? ఈవెన్ నంబర్ అనేది వస్తదన్నమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2, 5, 7 అనే ప్రైమ్ నంబర్స్ ఉన్నాయనుకోండి. వీటిని సమ్ చేయండి. సమ్ చేస్తే ఎంతొస్తది మీకు? 7, 7, 14 చూసారా? ప్రైమ్ నంబర్ అనేది వచ్చింది. మిగిలిన ఏ నంబర్స్ అయినా తీసుకోండి మీకు రాదు. అయితే ఇందులో ఒకటి డెఫినెట్‌లీగా మీకేముండాలంటే ఒకటి 2 అనేది ఉండాలి. ఓకే. ఒక నంబర్ 2 అనేది మనకొచ్చింది. దీని తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ నంబర్స్ ఉన్నాయి కదా! రిమైనింగ్ నంబర్స్ సమ్ ఎంత మనకి y ప్లస్ z అనేది మనకి ఎంత ఉండాలంటే ఇందులో 2 తీసేస్తే మనకు 88 ఉండాలి. ఓకే. అండ్ మనకి ఇక్కడ నుంచి y మైనస్ z అనేది ఒకటి ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు మనకి? 30 అనేది ఇచ్చిండు. వీటి మధ్య డిఫరెన్స్. దీన్ని గనక మీరు సమ్ చేస్తే మీకు ఏమొస్తదంటే z క్యాన్సల్. 2y దట్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి? 2y దట్ ఈక్వల్స్ టు 118 కదా! 118 ఓకే. ఇందులో నుంచి మీరు గనక y కావాలంటే దీన్ని డివైడ్ చేస్తే 2 5 టైమ్స్ 2 9 టైమ్స్ అంటే ఒకటి 59 అనేది వచ్చింది. 59 వచ్చింది. ఈ 59 అనేది మీకు ఆప్షన్‌లో ఉందా లేదా చెక్ చేయండి. ఆప్షన్‌లో ఉంటే ఈ 59 కూడా మీకు రైట్ ఆన్సరే. కానీ ఆప్షన్‌లో ఇది లేదు. అయితే వీటికి ఈ y వాల్యూ వచ్చింది కదా! దీన్ని తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే మనకు y మైనస్ z ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 30 కదా! ఇందులో మీరు y వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ నుంచి మీకు z వాల్యూ అనేది 29 అనేది వస్తుంది. ఓకే. 29 వీటి మధ్య డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి 29 అన్నమాట. ఓకే. అయితే ఇది బి అనేది మీ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి లేకపోతే మీరు ఈ విధంగా గిట్ట చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు 88 వచ్చింది కదా! షార్ట్ కట్ చెప్తాను ఒకటి వినండి. ఇది ఈ విధంగా వచ్చింది కదా! దీని తర్వాత మీరు ఈ విధంగా అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఏంటిదంటే ఇదంతా చేయకుండా ఈక్వేషన్స్ చేయకుండా 2 నంబర్స్ సమ్ అనేది మనకు ఎంత 88 వచ్చింది. 88 వచ్చింది కదా! ఈ 2 నంబర్స్ 2 తీసేస్తే దాని తర్వాత వీటి మధ్య డిఫరెన్స్ అనేది 30 ఉంది. ఆ 30ని తీసేస్తే ఇక్కడ ఎంత మిగులుతుంది? 30 మైనస్ చేస్తే మీకు ఎంత మిగులుతుంది? 58 అనేది మిగులుతుంది. అంతే కదా! 58 మిగులుతుందా? ఈ 58ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేయండి. ఒకటి 29 ఇంకోటి 29. ఒకటి 30 ఎక్కువ ఉంది కాబట్టి ఒకటి 29 అయితే దీనికి ఒకదానికి 30 ప్లస్ చేయండి. ఒకటి 59 అవుతుంది. ఓకే. అయితే మనకు వచ్చిన నంబర్స్ ఏంటి? ఒకటి 2, 29, 59.
అయితే మనకి ఇందులో ఇచ్చిన నంబర్ ఏముంది ఆప్షన్లో 29 అనేది ఉంది. అయితే ఈ 29 అనేది మీ ఆన్సర్ అనమాట. ఓకే, ఈ విధంగా అయితే చేయొచ్చు, ఇది షార్ట్ కట్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 37 పవర్ 34 హోల్ పవర్ 40. ఓకే, దీన్ని మీరు 3 వేస్లో చేయొచ్చు. నేను ఒక ప్రాసెస్ అనేది చెప్తాను, మిగిలిన మీరు గుర్తుపెట్టుకోండి. మనకు కావాల్సిన యూనిట్ డిజిట్ కాబట్టి జస్ట్ 7 పవర్లో ఏముందో అది తీసుకోండి, మనకు 3 అవసరం లేదు. అయితే 7 పవర్ 39 హోల్ పవర్ 41 ఉంది కదా. ఓకే, ఇది ఉంటే దీన్ని ఏం చేయండి అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, 2 వేస్లో 3 వేస్లో చేయొచ్చు కదా. ఒకటి చెప్తాను మీకు, 2 వేస్ 2 వేస్ చెప్పేస్తాను. ఓకే, 2 చెప్పేస్తాను, మీకు ఇష్టం ఏది నచ్చితే అది చేయండి. ఓకే, 7 పవర్లో 7 యొక్క సైక్లిసిటీ అనేది ఎంత ఉంటుంది మనకంటే 4 అనేది ఉంటుంది. ఎందుకంటే 7 పవర్ 1 అంటే 7, 7 పవర్ 2 అంటే మనకు 49 అంటే 9, అండ్ 7 క్యూబ్ అంటే 343 ఇక్కడ ఇంత 3 అనేది వచ్చింది. అండ్ 7 పవర్ 4 అంటే మనకి ఏమొస్తుంది 7 21 అంటే లాస్ట్ ఇండిజిట్ 1 అనేది వస్తుంది. దీని తర్వాత సేమ్ ఈవెన్ నెంబర్స్ 7 9 3 1 ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ 3 నెంబర్స్ వచ్చినాయి కదా, దీన్నే మనం సైక్లిసిటీ అంటాం. ఇది మీరు బేసిక్ చూడాలనుకుంటే ఆ వీడియో అనేది నంబర్ సిస్టమ్స్ అనేది వీడియో చూడండి. ఓకే, సైక్లిసిటీ 4. అయితే మీరు ఏం చేయండి అంటే ఈ 39 ఉంది కదా, దీన్ని డివైడెడ్ బై 4 చేస్తే ఎన్ని టైమ్స్ పోతుంది, 4 9 36. అంటే ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది మీకు, 3 అనేది వస్తుంది. 3 అనేది వస్తుంది కదా, 3 అనేది వస్తే దీన్ని 7 పవర్లో రిమైండర్ ఎంత వచ్చింది మనకి, 3 అనేది వచ్చింది. అయితే 3కి చూడండి, 3 పవర్లో 1 ఉంది అనుకోండి, మీకు ఏమొస్తుంది 3 పవర్, ఇప్పుడు ఇది జస్ట్ ఇక్కడ 3 మాత్రం తీసుకోండి, 3 పవర్ 41 తీసుకోండి. ఓకే, 3 పవర్లో 1 ఉంది అనుకో, మనకు 3 అనేది వస్తుంది. 3 స్క్వేర్ ఉంది అనుకో, ఏమొస్తుంది మనకి 9 అనేది వస్తుంది. ఓకే, అండ్ 3 పవర్ 9 అనేది వస్తుంది. దాని తర్వాత 3 పవర్ 4 ఉంది అనుకోండి, ఏమొస్తుంది మనకి 7 అనేది వస్తుంది. అంటే దీని సైక్లిసిటీ మళ్ళీ 4 ఉంటుంది. ఓకే, దీని సైక్లిసిటీ దీన్ని డివైడెడ్ బై 4 చేశారు అనుకోండి, దీన్ని డివైడెడ్ బై 4 చేస్తే మీకు ఏమొస్తుంది అంటే 40 డివైడెడ్ బై చేస్తే ఎంత వస్తుంది మీకు, 10 టైమ్స్ పోతుంది కదా. అండ్ పవర్లో 1 అనేది రిమైండర్ అనేది వస్తుంది, 1 రిమైండర్ అనేది వస్తుంది. ఓకే, 1 రిమైండర్ అంటే ఇక్కడ ఏం మిగిలిపోతుంది అంటే మీకు 7 పవర్ 3 హోల్ పవర్ 1 అనేది మిగిలిపోతుంది. 7 పవర్ 3 అంటే ఏంటిది మనకి, 7 పవర్ 3 అంటే మనకి పవర్లో 1 ఉందంటే మనకి ఏం చేయాల్సిన అవసరం లేదు. 7 పవర్ 3 అంటే మనకు 343 అన్నమాట. 343 ఇక్కడ 3 సైక్లిసిటీ 4 కాబట్టి నేను దీన్ని మళ్ళీ డివైడ్ బై 4 చేశాను. ఓకే, 10 టైమ్స్ 40 పోయింది, 1 అనేది రిమైండర్ వచ్చింది, అర్థమైంది కదా. ఓకే, ఈ 343లో యూనిట్ ప్లేస్ ఏముంది మనకి, 3 అనేది ఉంది. ఈ విధంగా చేయొచ్చు. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ ఏంటంటే పైనుంచి చేయొచ్చు. సెకండ్ ప్రాసెస్ ఏంటంటే ఈ 37 ఇలాగే ఉంచండి, 37 ఇలాగే ఉంచండి. ఏం చేయండి అంటే 39 పవర్ 41 ఉంది కదా, 39 పవర్ 49 అంటే 9 సైక్లిసిటీ ఎంత మనకి 2, 9 సైక్లిసిటీ 2, దీన్ని డివైడెడ్ బై 2 చేశారు అనుకో, రిమైండర్ అనేది 1 వస్తుంది. అంటే ఇక్కడ 39 పవర్ 1 అనేది మిగిలిపోతుంది అనమాట, మీకు 39 పవర్ 1 అనేది మిగిలిపోతుంది. ఓకే, 39 పవర్ 1 అనేది మిగిలిపోయిందంటే మీరు ఏం చేయండి, ఇప్పుడు 37 హోల్ పవర్ 39 హోల్ పవర్ 1 మిగిలిపోయింది కదా, ఈ 1 అంటే మనకు పెట్టాల్సిన అవసరం లేదు. దీని తర్వాత 7 సైక్లిసిటీ ఎంత మనకు 4 కాబట్టి దీన్ని డివైడెడ్ బై 39 డివైడెడ్ బై 4 చేయండి. 4 9 టైమ్స్ 36 అంటే ఇక్కడ 3 మిగిలిపోతుంది. అంటే మీకు లాస్ట్గా మిగిలిపోయింది 7 పవర్ 3 అనేది మిగిలిపోతుంది. 7 పవర్ 3 అంటే 343 కాబట్టి 3 అనేది యూనిట్ డిజిట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 3.6 1.8 అండ్ 144 0.144. ఓకే, ఇచ్చిన నంబర్స్కి ఎల్సిఎం ఫైండ్ చేయమన్నాడు. ఎల్సిఎం ఓకే, అయితే 3.6 1.8 అండ్ 0.144. ఇది ఏం చేయండి అంటే ఇక్కడ డెసిమల్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి అన్నిటికీ డెసిమల్ తీసేసి రాసేయండి. ఇక్కడ 36 1 పాయింట్ కాబట్టి 3 డెసిమల్ తర్వాత 3 ఉండాలి, 3 అంటే 2 zeros పెట్టుకోండి. నెక్స్ట్ ఇది 1800 అండ్ నెక్స్ట్ వచ్చి 144. ఓకే, డెసిమల్ తీసేస్తే అంటే ఇండైరెక్ట్గా ఏం చేసిన అంటే డెసిమల్ తర్వాత 3 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 1000 చేసిన అనుకోండి, అన్నింటినీ 1000 చేస్తే మనకు డెసిమల్స్ పోయినాయి, ఈ నెంబర్స్ అనేవి వచ్చాయి. 1800 ఇది ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ పోతుంది కాబట్టి దీన్ని ఫైండ్ చేయాల్సిన అవసరం ఉంది. 1800 2 టైమ్స్ 3600 అంటే దీనికి అండ్ దీనికి మనకి ఎల్సిఎం ఫైండ్ చేస్తే సరిపోతుంది. అయితే ఎంత వస్తుంది మీకు 3600 అండ్ 144కి ఎల్సిఎం చూడండి. 36 1 టైమ్స్ 36 1 టైమ్ అంటే 36 100 టైమ్స్ అని 36 4 టైమ్స్. ఓకే, 36 4 టైమ్స్. దీని తర్వాత ఏంటంటే 36 1 టైమ్స్ పోయింది ఇంటూ ఏంటిది మనకి ఇది ఎంత 4 1 టైమ్స్ 4 25 టైమ్స్ అంటే 4 ఇంటూ 25 అంటే ఇదంతా 100 అంటే 36 ఇంటూ 100 అంటే ఏమొస్తుంది మీకు 3600 ఉంది. దీని యొక్క ఎల్సిఎం వస్తుంది. ఎల్సిఎం అండ్ మనం ఏం చేసినాం 1000తో ఇక్కడ మల్టిప్లై చేసాం కాబట్టి దీన్ని డివైడ్ బై 1000 చేయండి. 3600 డివైడ్ బై 1000 చేశారనుకోండి మీకు ఏమొస్తుంది 3.6 అనేది వస్తుంది. 3.6 అనేది దీని యొక్క ఎల్సిఎం అనమాట. అంటే ఏ అనేది మీ ఆన్సర్. ఓకే, ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి
ద మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ రిత్విక్ ఈస్ డిక్రీజెస్ ఫ్రమ్ ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి డిక్రీజ్ అయింది. ఓకే దెన్ ఫైండ్ ద పర్సెంటేజ్ డిక్రీజ్. ఓకే ఏమైందంటే ఎక్స్పెండిచర్ అనేది ఫస్ట్ ఎంత ఉందంట 12800 ఉంది. ఇక్కడ నుంచి ఎంత డిక్రీజ్ అయిందంటే 11712 అయింది. అంటే ఇంత అయిపోయింది అనమాట. అంటే ఎంత డిక్రీజ్ అయింది మనకి 11712 అయితే ఎంత మనకి ఇది 88 ఇక్కడ పోయింది కాబట్టి 770 అండ్ 1 అంటే 1088 రూపీస్ అనేది తగ్గిపోయింది. అతని డిక్రీజ్ అయింది దేనిపైన 12,800 పైన. అంటే ఈ డిక్రీజ్ అనేది 1088 అనేది దేనిపైన డిక్రీజ్ అయింది మనకి 1200 మీద డిక్రీజ్ అయింది ఇంటూ 1000. మనకు పర్సెంటేజ్ కావాలంటే ఇంటూ 100 చేస్తాం పర్సెంటేజ్. ఈ 2 zeros కి 12800 ఇది ఈ 2 zeros కి 2 zeros క్యాన్సల్. దీని కనుక మీరు సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి 4 టేబుల్లో 4 2 times 8 4 7 times 28 4 2 times ఓకే 4 3 times 4 2 times ఓకే 32. దీని తర్వాత ఏమొస్తుంది అంటే ఇది ఎన్ని టైమ్స్ పోతుంది 4 టేబుల్లో పోతుందా మళ్ళీ 4 టేబుల్లో 4 8 32 4 టేబుల్లో 4 6 24 4 6 24 32 4 8 32 ఓకే. దీని తర్వాత 8 8 64 8 8 64.5 అంటే 8.5 అనేది వస్తుంది అనమాట మీ ఆన్సర్. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి 3,360 trophies are distributed among పుష్కల్ ఉన్నాడు అండ్ నెక్స్ట్ కాదిర్ ఉన్నాడు అండ్ నెక్స్ట్ రుస్తుం. ఈ ముగ్గురు పర్సన్స్ మధ్యలో 360 ట్రోఫీస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు ట్రోఫీస్. ఓకే దాని తర్వాత ద రేషియో అనేది వచ్చేసి 2:3:4. టోటల్ రేషియో ఎంత మనకి 7 8 9. ఈ 9 యూనిట్స్ వాల్యూ అనేది 360 అయితే మనకు 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది 9 1 times 9 4 times 36 అంటే 40. 1 యూనిట్ వాల్యూ 40 అయితే 2 యూనిట్స్ వాల్యూ ఎంత 80 3 యూనిట్స్ వాల్యూ ఎంత 120 4 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి 4 4 60 అంటే 160. ఓకే ఇది మాక్ టెస్ట్ కాబట్టి నేను మాక్ లాగానే చేస్తున్నా. మీరు బేసిక్స్ చూడాలనుకుంటే మీరు మాస్టర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉంటాయి అన్ని టాపిక్ వైజ్గా చూసుకోండి. ఓకే ప్రతిసారి అన్ని క్వశ్చన్స్ దగ్గర చెప్పను జస్ట్ మాక్ లాగా చూడండి. ఓకే అన్ని టాపిక్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి. ఓకే అయితే చూడండి 80 120 ఇవి వచ్చేసి వాళ్ళకి వచ్చిన ట్రోఫీస్ అనమాట. దీని తర్వాత ఏమైందంటే ఆఫ్టర్ డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత కాదిర్ గివ్స్ 20% ఆఫ్ ట్రోఫీస్ టు పుష్కల్. కాదిర్ ఏం చేస్తున్నాడు 20% ట్రోఫీస్ 120లో 20% ఎంత 10% అంటే 12 20% అంటే 24 ట్రోఫీస్ ఇతనికి ఇచ్చేసిండు. ఇదంతా 104 అయింది. ఓకే 104. దీని తర్వాత ఏం జరిగిందంటే అండ్ ట్రోఫీస్ టు పుష్కల్ అండ్ రుస్తుం గివ్స్ 25% ఆఫ్ ట్రోఫీస్ టు పుష్కల్. ఈ పుష్కల్కి ఏం చేసిన రుస్తుం ఏం చేసిన అంటే 25% వాల్యూ ఎంత మనకి 1/4 ట్రోఫీస్ అంటే 160లో మీకు 1/4 కావాలంటే 4 times కదా అంటే 40 ట్రోఫీస్ ఇదానికి ఇచ్చేసిండు. అంటే దీని దగ్గర ఎంత అయింది 144 అయింది. ఓకే అయితే ఇతని దగ్గర 144 ట్రోఫీస్ ఉన్నాయి. ఇతను ఏం చేసిందంటే ఇతని దగ్గర ఉన్న 24 ట్రోఫీస్ ఇచ్చేసిండు. అంటే ఇతని దగ్గర 96 ట్రోఫీస్ ఉంటాయి అండ్ ఇతని దగ్గర వచ్చేసి ఎంత ఉంటాయి మనకి 40 ట్రోఫీస్ చేసింది కాబట్టి 120 ట్రోఫీస్ ఉంటాయి. ఓకే ఇది వచ్చేసి వీళ్ళ యొక్క రేషియో. దీని తర్వాత అయితే ఏమన్నాడు ఫైండ్ ద న్యూ రేషియో. ఇది ఇచ్చేసిన తర్వాత న్యూ రేషియోను ఫైండ్ చేయమని అన్నాడు. న్యూ రేషియోను ఫైండ్ చేయాలంటే ఇప్పుడు చూడండి 12 టేబుల్లో 12 10 times పోతుంది అండ్ 12 8 times పోతుందా 8 times పోతుంది అనుకుంటా 12 8 times ఒకసారి చూడండి. దాని తర్వాత 12 1 times 12 అండ్ 12 2 times. దీని తర్వాత 2 5 times 2 4 times అండ్ 2 6 times అంటే 6:4:5 రావాలి. అంటే సి అనేది మీ ఆన్సర్. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ పర్సన్ పర్చేస్ 25 మ్యాంగోస్ ఫర్ 1 రూపీ. ఓకే 25 మ్యాంగోస్ని వాడు 1 రూపీస్కి పర్చేస్ చేసిండు. అంటే ఇక్కడ మీకు 1 మ్యాంగో వాల్యూ ఎంత వస్తుంది 1/25 రూపీస్ అనమాట. ఇది మ్యాంగో వాల్యూ. ఓకే దీని తర్వాత అండ్ హీ వాంట్స్ టు ప్రాఫిట్ ఆఫ్ 25%. అతనికి 25% ప్రాఫిట్ కావాలి. 25% ప్రాఫిట్ కావాలి. ప్రాఫిట్ ఆఫ్ 25% కావాలి. 25% అంటే ఎంత మనకి 1/4. 4 రూపీస్ ఉన్నదాన్ని దాన్ని 5 రూపీస్కి అమ్మాలి. అంటే 4 రూపీస్ ఉన్నదాన్ని వాడు 5 రూపీస్కి అమ్మాలి. అంటే ఎంత కమ్మాలి అనేది క్వశ్చన్ అన్నమాట. ఓకే మీరు డైరెక్ట్గా దీన్ని చేయొచ్చు. 4 నుంచి 5 అయిందంటే ఈ 5 యూనిట్స్ వాల్యూ అనేది 25 రూపీస్ అయితే మీకు 4 యూనిట్స్ వాల్యూ కావాలంటే ఏమైంది 5 times 4 5 20 రూపీస్ డైరెక్ట్ 20 అని పెట్టవచ్చు. కాకపోతే మీకు కాన్సెప్ట్ కావాలంటే చూడండి 25% ప్రాఫిట్ అంటే 1 రూపీ మీద 25% అంటే ఎంత మనకి 1.25 రూపీస్ ప్రాఫిట్ కావాలి అతనికి. 1.25 అంటే 25% ప్రాఫిట్ అంటే 4/5 కదా. ఓకే అయితే ఏం చేయాలంటే ఈ 25 ట్రోఫీస్ ఉన్నాయి కదా 25 రూపీస్ ట్రోఫీస్ని వాడు ఇప్పుడు ఎంత కమ్మాలి స్టార్టింగ్లో 1 రూపీకి అమ్మాడు. ఇప్పుడు వచ్చేసి 1.25 రూపీస్కి అమ్మాలి. 1.25 రూపీస్కి అమ్మాలి. ఇది వచ్చేసి ట్రోఫీస్ అండ్ ఇది వచ్చేసి వాటి అమ్మే వాల్యూ
అంటే ఇది వచ్చేసి వాటి యొక్క కాస్ట్ ఇది చేస్తే మీకు కాస్ట్ చేస్తే ఏమొస్తుంది మనకి ఎన్ని టోఫీస్ వాల్యూ అనేది వస్తుంది. టోఫీస్ వాల్యూ అంటే వాడు ఎన్ని అమ్మాలి, టోఫీసేనా మ్యాంగోస్ వాల్యూ అనేది వస్తుంది. అంటే మీకు ఏమొస్తుంది ఇక్కడ నుంచి 25 ఇంటూ ఇదేమొస్తుంది మనకి ఇది 5/4 అనమాట. 5/4 1 అంటే 25% ప్రాఫిట్ అంటే ఇది 5/4 కదా. 5/4 దీన్ని మనం ఏం చేస్తాం, ఇది పైకి వెళ్తే ఏమొస్తుంది మనకి 4/5 అనేది అవుతుంది. ఓకే 5 1 times 5 5 times 5 4 20 అంటే వాడు 20 టోఫీస్ అనేది అమ్మాలన్నమాట. 20 టోఫీస్ అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి A shopkeeper sells 1 kg of product M. A shopkeeper sells 1 kg of product M. ఓకే 1 kg ఆఫ్ ప్రోడక్ట్ అనేది సేల్ చేస్తున్నాడు. ఓకే విచ్ కాస్ట్ 30 రూపీస్ పర్ కేజీ. 30 రూపీస్ పర్ కేజీ అనేది దీని కాస్ట్. అండ్ టు ఈచ్ మంజిత్ అండ్ నేహా పర్ ఓకే మంజిత్ అండ్ ఇంకోటి ఎవరు నేహా ఇద్దరు పర్సన్స్కి వాడు ఏం చేస్తున్నాడు అంటే 30 రూపీస్ కాస్ట్ ఉన్నదాన్ని వాడు ఎంతకు అమ్ముతున్నాడు, 33కి అమ్ముతున్నాడు. అంటే వాడు 3 రూపీస్ ప్రాఫిట్ పొందుతున్నాడు అనమాట. 3 రూపీస్ ప్రాఫిట్ మంజిత్ దగ్గర ప్లస్ 3 రూపీస్ ప్రాఫిట్ నేహా దగ్గర. ఓకే 3 ఎంత 6 రూపీస్ ప్రాఫిట్ ఆడికి వస్తుంది. 6 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే దెన్ హీ సోల్డ్. అంతేకాకుండా ఆ ప్రాఫిట్ కాకుండా ఏం చేస్తున్నాడు అంటే హీ సోల్డ్ X grams టు మంజిత్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. ఓకే వాడు ఏం చేసిండంటే మంజిత్కి వాడు 1000 grams ఇవ్వాల్సిన దగ్గర X kgs ఇచ్చిండు. ఓకే దీని తర్వాత ఏం చేసిండు, దీని తర్వాత నేహాకి అమ్మిండు. నేహాకి ఏం చేసిండు వాడు అంటే 950 grams ఇన్స్టెడ్ ఆఫ్ 1 kg. అంటే నేహాకి వాడు 1 kg ఇవ్వాల్సిన దగ్గర వాడు ఎంత ఇచ్చిండు, 950 grams ఇచ్చిండు. ఓకే బై యూజింగ్ డిఫెక్టివ్ వెయిట్స్. అండ్ టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 9.3 రూపీస్ అంట. 9.3 రూపీస్ అయితే వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఇతనికి ఎంత అమ్మిండు అనేది మనకు క్వశ్చన్ అన్నమాట. చూడండి దానికి ఓవరాల్గా 9.3 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. కానీ ఇక్కడ వాడు 30 రూపీస్ ఉన్నదాన్ని 33 రూపీస్ అమ్మడం వల్ల నేహా ఇక్కడ అయితే 3 రూపీస్ మంజిత్ దగ్గర 3 రూపీస్ నేహా దగ్గర 3 రూపీస్ టోటల్ 6 రూపీస్ వచ్చేసినాయి. మైనస్ చేసేస్తే ఎంత మనకి 3.3. ఈ 3.23 రూపీస్ అనేది అతనికి ప్రాఫిట్ రావాలి. 3.3 రూపీస్ రావాలి. అయితే ఇక్కడ ఎంత వచ్చింది అతనికి ప్రాఫిట్ అంటే చూడండి ఇక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుంది, 1000 ఇవ్వాల్సిన ప్లేస్ లో 950 ఇచ్చిన అంటే 50 ప్రాఫిట్. 50 డివైడెడ్ బై దేనిపైన 1000 పైన 1000 ఇంటూ 100 అంటే ఎంత మీకు ఇక్కడ 5% ప్రాఫిట్ వస్తుంది. 5% ప్రాఫిట్ 5% అంటే ఈ 30 రూపీస్ పైన 5% వస్తుంది. 30 రూపీస్ పైన 5% అంటే ఎంత మనకి 30 రూపీస్ పైన 5% అంటే మనకి 1.5 అన్నమాట. 1.5 ఇక్కడ 1.5 రూపీస్ వచ్చేసింది ప్రాఫిట్. నెక్స్ట్ ఎంత మనకి 1.8 రూపీస్ ప్రాఫిట్ రావాలి. ఈ 1.8 రూపీస్ ప్రాఫిట్ ఎక్కడ రావాలి, ఎందుకంటే 1.8 రూపీస్ ప్రాఫిట్ ఎక్కడ రావాలంటే ఎవరిపైన రావాలి ఆడికి, నేహా దగ్గర, ఇది మంజిత్ దగ్గర రావాలి. అయితే మంజిత్ దగ్గర 1.8 రూపీస్ దేనిపైన 30 రూపీస్ పైన. ఓకే వీటి అప్రోచెస్ అనేవి మల్టిపుల్ ఉంటాయి. నేను బెస్ట్ అప్రోచ్ అనేది చెప్తున్నా మీకు. జస్ట్ ఇది క్యాలిక్యులేషన్ అనేది కొంచెం ఇది ఉంది అంతే. ఓకే 1.8 రూపీస్ ప్రాఫిట్ రావాలి. 1.8 రూపీస్ రావాలి. ఇది దేనిపైన 30 రూపీస్ పైన ఇంటూ 100 చేశారనుకోండి. ఈ 0 క్యాన్సల్ 6 times 0.6 times 0.6 into 10 అంటే మనకి 6% రావాలి. 6% రావాలంటే వాడు 1000 కున్న దాన్ని ఎంత అమ్మాలి వాడు 940 అమ్మాలి. 940 అమ్మినప్పుడు అక్కడ 60 తక్కువ అమ్మింది అనుకోండి, వాడికి 6% ప్రాఫిట్ వస్తుంది. ఇంతకుముందు 50 తక్కువ అమ్మితే 5% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 60 తక్కువ అమ్మితే అతనికి 60% + 6% ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. ఓకే ఇది వచ్చేసి మనకి ఎంత 940 అనేది అతనికి ఇవ్వాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి in the interest rate is if the interest rate is 2.5. okay 2.5% interest rate ఉందంట. okay then per annum for the first year and 2% per annum for the second year. 2% per annum for the second year. 2% ఇది 2% per annum for the second year. if compounded interest for 2 years is okay. అయితే 6,000 పైన ఫస్ట్ ఇయర్ కి ఇంట్రెస్ట్ ఏముందంటే 2.5 ఉంది, అండ్ సెకండ్ ఇయర్ కి ఇంట్రెస్ట్ ఏముందంటే 2% ఉంది. 2% అయితే వాడు ఏమన్నాడంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ 2.5 కదా. 2.5 అంటే ఎంత మనకి 1/4. ఓకే దీంట్లో మీకు 1/4 కావాలంటే ఇక్కడ మనకి 10% ఎంత 600. 10% ఎంత 600. 10% అండ్ 2.5 కావాలంటే దీన్ని డివైడ్ బై 4 చేయండి. డివైడ్ బై 4 చేస్తే ఎంత మీకు 4 1 times 4 5 times 4 15 times కదా, అంటే 150. ఇక్కడ 150 రూపీస్ వస్తుంది. ప్లస్
దీన్ని 15 రూపీస్ చేస్తే సెకండ్ ఇయర్కి ఏమవుతుంది, సెకండ్ ఇయర్కి 6150 ఇది ఇంట్రెస్ట్, ఫస్ట్ ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్ 2.5%. దీని తర్వాత ఈ దానిపైన అతనికి ఎంత రావాలి, ఈ దానిపైన అతనికి 2% రావాలి, సెకండ్ ఇయర్కి దీనిపైన 2%. 10% అంటే ఎంత మనకి, 1% అంటే 61.5, 2% అంటే ఎంత 123 అన్నమాట. 123 దీనికి డబల్ కదా, ఇంటూ 2 చేస్తే డబల్. ఈ ఫస్ట్ ఇయర్కి వచ్చింది ఎంత, సెకండ్ ఇయర్కి వచ్చింది 123, టోటల్గా కలిపితే ఎంత మనకి 37, అండ్ ఇది వచ్చేసి 273 అనేది అతనికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, సి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ మనం వచ్చేసి the difference between compound interest and simple interest in the certain amount in the third year is 107.8. okay, if the interest rates of the interest for the first year, second year, third year is 14.28. okay, 14.28, 14.28 అంటే ఎంత మనకి 1/7, 16.6 అంటే 1/6, అండ్ 11.11 అంటే 1/9. ఓకే, 1/9 రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద ప్రిన్సిపల్ అమౌంట్. చూడండి, దీన్ని మీరు నార్మల్గా క్యాలిక్యులేట్ చేస్తే మీకు చాలా ఇబ్బంది అని అవుతుంది. ఇక్కడ మీకు టోటల్ అనేది ఏం తీసుకోండి అంటే, టోటల్ అనేది వీటి యొక్క ఎల్సిఎం ఉంది కదా, వీటి యొక్క ఎల్సిఎం అనేది తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే ఎంత మనకి 7 ఇంటూ కామన్ ఏ టేబుల్లో పోతున్నాయి, ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి, ఇది 3 టేబుల్లో కదా, 3 2 times అండ్ 3 times 18. వీడియో ఎల్సిఎం వచ్చేసి 18 ఇంటూ 7, 18 ఇంటూ 7 70, 749 50 56 6, అండ్ ఇది వచ్చేసి ఎంత మనకి 12 126. ఈ 126 అనేది తీసుకోండి. 126 తీసుకొని చేసినా వస్తుంది, లేకపోతే మీరు ఆప్షన్ నుంచి ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ నుంచి ఎలిమినేట్ ఎలాగంటే, ఇక డినామినేటర్ వీటి మల్టిపుల్ అనేది మనకు ఆన్సర్ వస్తాయి కదా. అంటే 6లో మనకి 3 ఉంది, 3 మల్టిపుల్ అని చూడండి, అండ్ 9 ఉంది, 9 మల్టిపుల్ అని చూడండి. 9 మల్టిపుల్ ఏదైతే వస్తుందో అదే మనకు ఆన్సర్ అనమాట. ఓకే, ఇది ఆప్షన్ ఎలిమినేషన్. అయితే చూడండి, 9 ఉంది కదా, 9తో పోవాలంటే మనకి ఏంది, మనకి రూల్ ఏంటి, 9 డివిజిబిలిటీ రూల్ ఏంటి, మనకి సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది డివిజిబుల్ బై 9 కావాలి. అలాంటిది ఆప్షన్ ఏదో చూడండి, ఇది సమ్ ఆఫ్ ద డిజిట్స్ 4 ఉంది, ఇది కాదు. నెక్స్ట్ ఇది 10 ఉంది, ఇది కాదు. ఇది 5 ఉంది, ఇది కాదు. ఇది చూడండి, 9 1 9 అండ్ 6 7 8 9 ఇది పోతుంది కాబట్టి బి అనేది మీ ఆన్సర్. ఓకే, ఈ విధంగా ఆప్షన్ ఎలిమినేషన్ చేయండి, లేకపోతే ఈ 126 చేసుకొని చేసినా వస్తుంది, కాకపోతే మనకు అవసరం లేదు. ఇది కంప్లీట్గా మీరు ప్రాసెస్ చూడాలనుకుంటే మీరు లాంగ్ వీడియో చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి Rajneesh borrowed 1500 from the bank and repaid the entire amount with interest in 2 equal annual installment. ఓకే, ఇది ఇన్స్టాల్మెంట్ బేస్డ్. ఏం చేసిందంటే 1500 రూపీస్ తీసుకున్నాడు. ఇంట్రెస్ట్ రేట్ ఏమని ఇచ్చిందా, ఫస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ పేడ్ ఆఫ్టర్ బారోయింగ్ అండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ఏమైందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 40% ఇంట్రెస్ట్కి తీసుకున్నాడు ఒక అమౌంట్, అండ్ ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ అనేది కడుతున్నాడు. అయితే 2 years కట్టిన తర్వాత యాన్యువల్ కాంపౌండ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ అంటే 2 ఇన్స్టాల్మెంట్స్లో ఆ పేమెంట్ అనేది కంప్లీట్గా చేసేసినవాడు. అయితే చూడండి, ఫస్ట్ ఇయర్ అమౌంట్ 1500 ఇది తీసుకున్న అమౌంట్ 1500, దీనిపైన 40% అంటే ఎంత వస్తుంది మనకి, 40% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 2/5 అంతే కదా. అయితే ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుంది మనకి 2/5 అనేది వస్తుంది, అంతేనా, 2/5. ఓకే, 2/5. అయితే ఇక్కడ టోటల్ అమౌంట్ 2/5 కదా, 2/5 ఇంట్రెస్ట్ వస్తుంది. మనకు టోటల్ అమౌంట్ కావాలంటే ఇది ఎంత మనకి న్యూమరేటర్ డినామినేటర్ యాడ్ చేస్తే 7/5 అనేది వస్తుంది అనమాట, 7/5. ఓకే, ఇది సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పిన ఇలాగ చేస్తారు అనేది. ఇది ఏంటంటే మనకి ఇది ఇలా చేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. మనకు టోటల్ అమౌంట్ కావాలంటే ఇది ఎంత వస్తుంది అంటే 7/5. 100% నెంబర్ ఇట్ సెల్ఫ్ ఉంటుంది, అంటే అమౌంట్ ఇట్ సెల్ఫ్ 2/5 అనేది మన ప్రాఫిట్ కాబట్టి, ఇంట్రెస్ట్ కాబట్టి 7/5 అనేది అవుతుంది. అంటే 5 1 5 3 times అంటే 300 times అంటే 2100 అనేది ఇది అమౌంట్. ఇది ఇంత అమౌంట్ అన్నమాట. ఇది ఎంత ఇప్పుడు 1 year తర్వాత. అయితే వాడు ఏం చేసిండంటే 1 year తర్వాత కొంత ఇన్స్టాల్మెంట్ అనేది కట్టేసిండు. దీన్ని మీరు ఆప్షన్ తో చేయొచ్చు. సరే, ఆప్షన్ తో చేసి చూసుకోండి. ఇక్కడ ఇది వచ్చిన తర్వాత ఇక్కడ ఆప్షన్ పెట్టేసి నెక్స్ట్ ఇయర్ కి చెక్ చేసుకుని ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అనేది. కానీ నేను డైరెక్ట్ మెథడ్ చెప్తున్నా చూడండి. 2100 ఫస్ట్ ఇయర్ తర్వాత అయింది. దీని తర్వాత ఏం చేసిండు, X ఇన్స్టాల్మెంట్ కట్టేసిండు. ఇన్స్టాల్మెంట్ కట్టేసిన తర్వాత సెకండ్ ఇయర్ కి ఏమవుతుంది, సెకండ్ ఇయర్ కి దీనిపైన 7/5 అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ మొత్తం దీని తర్వాత ఏమైందంటే వాడు నెక్స్ట్ ఇయర్ ఒక ఇన్స్టాల్మెంట్ కట్టేసిండు. X ఇన్స్టాల్మెంట్ కట్టేసి దీంతో అమౌంట్ అనేది క్లియర్ అయిపోయింది. ఓకే, క్లియర్ అయిపోయింది కదా. ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేసి మీకు ఆన్సర్ అనేది రావాలి. 2100 - X దట్ ఈక్వల్ ఎంత మనకి 5x/7. ఓకే, ఈ x ని ఇటు పట్టుకొస్తే మనకి ఏమొస్తుంది, +x అవుతుంది.
అండ్ 5x ప్లస్ 7x ఎంత మనకి 12x/7 అన్నమాట. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మొత్తం సింప్లిఫికేషన్ ఉంది, వేరేది ఏమన్నా అన్ని బేసిక్ అంటే 2100 దట్ ఈక్వల్స్ ఎంత మనకి 12x/7 అన్నమాట. ఓకే, అయితే 3 టేబుల్లో పోతుందా చూడండి, 3 4 టైమ్స్ 3 7 టైమ్స్ 700 టైమ్స్ 7,49 49 3021 కరెక్ట్ అని చేస్తున్నాం. 4900 దట్ ఈక్వల్స్ టు x డివైడ్ బై దీన్ని 4 చేసాం అనుకోండి. 4 1 టైమ్స్ 4 2 టైమ్స్ 4 1 టైమ్స్ 4 పోతుంది, 4 2 టైమ్స్ 8 1 మిగిలిపోతుంది, అండ్ 4 2 టైమ్స్ 8 4 5 ఓకే 1225 రూపీస్ అనేది వస్తుంది. 4900 డివైడెడ్ బై 4 చేసి మీకు 1225 అనేది అంటే ఈ సి అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి దీనికి ఎందుకు వచ్చింది, ఎందుకు సతాయిస్తారు అర్థం కాదు. సరే ఓకే, there is a 32 liters of mixture మిల్క్ అండ్ వాటర్. 32 లీటర్ మిక్చర్ ఉంది, ఇందులో మిల్క్ ఉంది అండ్ ఇందులో వాటర్ గిట్ ఉంది. ఓకే, మిల్క్ వాటర్ రేషియో ఉంది. ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఇస్ 5:3 రేషియో ఉంది. 5:3 టోటల్ ఎంత 8 రేషియో 32 అయితే 1 రేషియో ఎంత మీకు 4 అనేది వస్తుంది. 1 యూనిట్ వాల్యూ 4 అంటే ఇది 5 4 20 ఉంటుంది, అండ్ ఇది ఎంత ఉంది 5 4 3 12 అనేది ఉంటుంది. ఓకే 32. ఓకే, దీని తర్వాత ఏం జరిగిందంటే హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ షుడ్ బి added to the resulting mixture has 50% water. 50% వాటర్ ఉండాలంటే 50% వాటర్ ఉండాలంటే ఏంటి మనకి రూల్ ఏంటిది, 50% వాటర్ అంటే మనకు 50 లీటర్స్ మిల్క్ ఉంటుంది, 50% వాటర్ అంటే 1:1 రేషియోలో కావాలంట. ఈ రేషియో వచ్చేసి ఇది ఇంత ఉన్నది మనకి 1:1 రేషియోలో కావాలి. 1:1. ఓకే, అయితే చూడండి ఇది చేయకుండా పర్లేదు కదా. ఓకే 1:1 రేషియోలో కావాలి. మనము ఇది మిల్క్ అండ్ ఇది వచ్చేసి వాటర్. మనం మిల్క్ని కలపట్లేదు, మనం కలిపేది ఏంటి మనకి వాటర్ షుడ్ బి యాడెడ్. అంటే వాటర్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి వాటర్ చేంజ్ అవ్వాలి, మిల్క్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ 20 ఉంది కదా, ఇక్కడికి ఇది ఎంత ఉండాలి 20 అనేది ఉండాలి. ఇక్కడ ఇది 12 ఉంది, 12 నుంచి ఇది 20 అవ్వాలనుకోండి. అలా అయినప్పుడు ఇది 1:1 రేషియోలో వస్తుంది. 12 నుంచి 20 కావాలంటే దీనికి ప్లస్ 8 లీటర్స్ అనేది వాటర్ అనేది యాడ్ చేయాలి. 8 లీటర్స్ వాటర్. ఓకే, ఈ 8 లీటర్స్ అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ చేసి ఇక్కడ డైరెక్ట్ రేషియో కనుక్కోకుండా రేషియో చేసేయచ్చు, ఆ 5 బ్యాలెన్స్ తీసి చేయొచ్చు. ఆ విధంగా కూడా మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఓకే, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days. ఓకే, ఏ ప్లస్ బి కలిసి ఒక వర్క్ ని 10 days లో చేస్తున్నారు, అండ్ బి అండ్ సి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 12 days. బి ప్లస్ సి కలిసి అదే వర్క్ ని 12 days లో చేస్తున్నారు, అండ్ సి అండ్ ఏ కెన్ డూ ఏ సేమ్ వర్క్ ఇన్ 15 days. సి ప్లస్ ఏ కలిసి అదే వర్క్ ని 15 days లో చేస్తున్నారు. 10 12 15 ఈ టోటల్ కి ఎల్సిఎం ఎంత మనకి 60 అనేది వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఎఫిషియన్సీ రేషియో వస్తుంది. ఎఫిషియన్సీ రేషియో ఎంత 6 టైమ్స్ 12 5 టైమ్స్ అండ్ 15 4 టైమ్స్. టోటల్ ఎంత మనకి ఈ టోటల్ చేసినప్పుడు ఎఫిషియన్సీ టోటల్ చేసినప్పుడు మనకి ఏం వస్తుందంటే దీని యొక్క టోటల్ అంటే 2 of a plus b plus c అనేది వస్తుంది. 2 of a plus b plus c దట్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది టోటల్ ఎఫిషియన్సీ మనకి 6 5 11 plus 4 15. మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ కావాలనుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత వస్తుంది 15 డివైడెడ్ బై 2 అంటే 7.5 అనేది వస్తుంది. లేకపోతే 15 డివైడెడ్ బై 2 ని రాసుకోండి, సింప్లిఫికేషన్ ఈజీగా అవుతుంది. నెక్స్ట్ అయితే ఏంటంటే ఇఫ్ ఆల్ 3 వర్క్ టుగెదర్ అంటే 3 కలిసి పనిచేసినాయి అనుకోండి. 3 కలిసి పనిచేస్తే మనకి ఎంత ఎఫిషియన్సీ వీళ్ళది 15/2 ఎఫిషియన్సీ వర్క్ చేస్తుంది. 15/2తో ఫైండ్ ద నంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్. టోటల్ వర్క్ ఈ టోటల్ వర్క్ ఎంత మనకి 60 ఉంది. 60 డివైడెడ్ బై మనకు డేస్ కావాలనుకోండి, టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ చేస్తాం కదా. ఎఫిషియన్సీ అంటే 60 డివైడెడ్ బై టోటల్ ఎఫిషియన్సీ 15/2 అయితే 15 1 టైమ్స్ 15 4 టైమ్స్. ఈ 2 అనేది పైకి పోతే 4 ఎంత మనకి 8 అనేది అవుతుంది అనమాట. అంటే 8 days అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి వాకింగ్ ఎట్ 5/7 ఆఫ్ ద హిస్ నార్మల్ స్పీడ్. ఓకే, ఏం చేస్తున్నా అంటే ఒకటి నార్మల్ స్పీడ్ అనేది 7 ఉందంట. అయితే వాడు ఏం చేస్తుండే దాంట్లో 5/7 ఈపీటీ ఆటోమేటిక్గా ఏదేదో అయిపోయింది. ఓకే, వాటి యొక్క స్పీడ్స్ రేషియో వచ్చేసి మనకి ఏముంది 5:7 ఉందంట. అంటే ఒరిజినల్గా 7 ఉంటే వాడు 5 స్పీడ్తో నడుస్తున్నాడు. ఓకే, స్పీడ్స్ రేషియో అంత అయితే మనకి టైం రేషియో వస్తుంది. ఇక్కడ నుంచి టైం రేషియో ఏమొస్తుంది 7:5 అనేది వస్తుంది. ఓకే, ఎందుకంటే టైం అండ్ స్పీడ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే ఎక్కువ స్పీడ్తో పోతే తక్కువ టైం పట్టడం, తక్కువ టైం పట్టింది అంటే ఎక్కువ టైం పట్టింది తక్కువ స్పీడ్తో పోవడం, ఆ విధంగా ఉంటుంది. ఓకే, దీని తర్వాత మనీష్ ఈస్ 20 minutes లేట్ ఇన్ రీచింగ్ హిస్ ఆఫీస్. ఓకే,
7 స్పీడ్ ఉంది యాక్చువల్‌గా. కానీ వాడు 5 యూనిట్స్ స్పీడ్‌తో పోతున్నాడు. 2 యూనిట్స్ స్పీడ్స్ తగ్గడం వల్ల వానిదేమైందంటే 20 మినిట్స్ అనేది ఎక్స్‌ట్రా పట్టిందంట. అయితే ఇక్కడ స్పీడ్ రేషియో 5:7, టైమ్ రేషియో ఏమైద్ది 7:5. అంటే ఇక్కడ ఈ 2 యూనిట్స్ వల్ల అతనికి 20 మినిట్స్ లేట్ అనేది అయింది. అంటే ఇక్కడ నుంచి 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తది? 10 మినిట్స్ వస్తది. 10 మినిట్స్. ఓకే. అయితే ఏమన్నాడు? ద యూజువల్ టైమ్ టేకెన్ టు కవర్ ద డిస్టెన్స్ బిట్వీన్ హోమ్ అండ్ ఆఫీస్. ఓకే. అయితే యూజువల్‌గా అతనికి తీసుకునే టైం ఎంత? ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాడు? ఆయన యాక్చువల్ స్పీడ్ ఎంత మనకి 7 యూనిట్స్. అండ్ యాక్చువల్‌గా 7 యూనిట్స్‌తో పోతే అతనికి తీసుకునే టైం 5 యూనిట్స్. అంటే 1 యూనిట్ వాల్యూ మనకి 5 అయితే 1 యూనిట్ వాల్యూ 10 అయితే 5 యూనిట్స్ వాల్యూ ఎంత? ఇంటూ 10 చేస్తే మనకు 50 మినిట్స్ అనేది అవుతుందన్నమాట. ఈ 50 మినిట్స్ అనేది అవుతుంది. కానీ వాడు ఏం చేసాడు? ఈ కేస్‌లో ఏం చేసాడు? ఈ 50 మినిట్స్ మీ ఆన్సర్. ఓకే. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ. 50 మినిట్స్ మీ ఆన్సర్. కానీ వాడు ఏం చేసిండంటే స్పీడ్ అనేది రెడ్యూస్ చేసిండు. అంటే 5 యూనిట్స్ పోతుండు. 5 యూనిట్స్ స్పీడ్‌తో పోయినప్పుడు అతనికి 7 యూనిట్స్ టైం అనేది పడుతుందన్నమాట. 7 యూనిట్స్ టైం. 7 యూనిట్స్ అంటే ఎంత? 70. ఈ 70కి 50కి డిఫరెన్స్ ఎంత? మీకు 20 యూనిట్స్ అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ ఎక్స్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఈచ్ నంబర్. ఓకే. ఈ అన్ని నంబర్స్ నుంచి ఏం చేసిండంటే 24 - x అండ్ 33 - x, 20 - x, 26 - x. ఈ నంబర్స్ నుంచి x ని తీసేస్తే నంబర్స్ ఆబ్టైన్డ్ ఇన్ ఆర్డర్ ఆర్ ప్రపోర్షన్. అయితే ఈ నంబర్స్ అన్ని ప్రపోర్షన్ లో ఉన్నాయంట. అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి అండ్ ఇది డి. ఈ 3 నంబర్స్ అనేది ప్రపోర్షనల్ లో ఉండాలంటే మనకి రూల్ ఏంటిది? బీసీ. ఈ ఇన్సైడ్ ఉన్న వాటి యొక్క స్క్వేర్ అంటే బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏడి. అంతే కదా. అయితే బీసీ ఈక్వల్స్ టు ఏడి చేయండి. ఎంత మనకి 33 - x ఇంటూ 20 - x ఈజ్ ఈక్వల్స్ టు ఏం కావాలి మనకి? ఏడి. 24 - x ఇంటూ 26 - x ఏడి. బీసీ మైనస్ ఏడి ఇది కావాలి. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే మీకు ఎక్స్ అనేది వస్తుంది. ఎక్స్ వాల్యూ. దీని తర్వాత వాట్ ఈస్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ ఈ రెండు నంబర్కి మీన్ ప్రపోర్షనల్. ఇప్పుడు ఏ బికి మీకు మీన్ ప్రపోర్షనల్ కావాలనుకోండి. మీన్ ప్రపోర్షనల్ అండర్ రూట్ ఏబి కావాలి. అండర్ రూట్ ఏబి అంటే ఈ రెండు నంబర్స్ యొక్క ఇక్కడ ఇంటూ చేసి అండర్ రూట్ చేయాలి. ఓకే. చేద్దాం చూడండి. మీరు ట్రై చేయండి. ఇది ట్రై చేసిన తర్వాత రాకపోతే మాత్రం మీరు ఆన్సర్ చూడండి. ముందు మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకే. ఇది 33 × 20. 33 × 20 ఎంత మనకి 660. అండ్ 33x ఇంటూ ఇది ఎంత మనకి -33x. దీని నుంచి దీన్ని మల్టిప్లై చేస్తే -20x. ఎంత మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ x స్క్వేర్. ఇది ఈక్వల్ టు దీన్ని కనుక చేస్తే ఏమొస్తుంది? 24 ఇంటూ ఇది ఎంత? 6 4 24. 620 2 to the 4 25 4 times 6 ఎంత? 6 ఎంత వస్తుంది మనకి? 624. 6 4 24. ఓకే. 624. దీని తర్వాత 24 - x -24x -26x మైనస్ ఎంత మనకి? ప్లస్ x స్క్వేర్. చూడండి ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఎంత మనకి? -50x ఇక్కడ ఎంత మనకి? -53x. అయితే దీన్ని కనుక మీరు ఇటు పట్టుకొస్తే ఏమొస్తుంది మనకి? ఏం చేయండి? దీన్ని ఇటు పట్టుకొస్తే మనకు 3x దట్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? దీని నుంచి 624 నుంచి ఇది తీసేస్తే మీకు ఎంత? 26 అనేది వస్తుంది. అంతేనా? 60 కదా, 36 అనేది వస్తుంది. ఓకే. అయితే ఇక్కడ x ఎంత? 3 1 టైమ్స్, 3 2 టైమ్స్. అంటే ఇక్కడ x ఈక్వల్స్ టు 12 అనేది వస్తుంది. x ఈక్వల్ టు 2 అని దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి మీరు. ఓకే. ఇది క్లియర్ చేసేస్తున్నా, రాసుకోండి మీరు. ఓకే. దీని తర్వాత x ఈక్వల్స్ టు 12 వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమొస్తుంది? మీన్ ప్రపోర్షనల్ అంటే ఏం చెప్పినా మీకు? అండర్ రూట్ ఆఫ్ ఇది 2x 2 × 12 + 11 చేస్తే ఎంత మీకు? 2 12 24 24 11 చేస్తే మీకు ఎంత? 35. ఇది వచ్చేసి మీకు 35. ఇది వచ్చేసి 35 ఇంటూ దీంట్లో మీరు 12ని సబ్స్టిట్యూట్ చేయండి. 12 × 5 అంటే 60. 60 - 11 అంటే ఎంత మనకి? 50 అండ్ 49. ఇది వచ్చేసి మనకి 49. ఓకే. 49 అయితే ఇది 7 5 టైమ్స్, ఇది 7 టైమ్స్. ఓకే. ఎంత రావాలి మనకి? ఒక 7 బయటికి పోతే 7 అండర్ రూట్ 35. 7 అండర్ రూట్ 35 అంతేనా? Seven under root 35. ఇది 7 under root 35 అని ఉండాలి. దీన్ని సింప్లిఫై చేస్తే అప్రాక్స్ వాల్యూ ఉందా? అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత వస్తుంది మనకి?
6 స్క్వేర్ 36, 5లో 35. కరెక్టే చేసినామా? డౌట్ వస్తుంది నాకు. 12 5 60, 60 - 11 49, 49 12 24 35, 7 35 √AP కదా. 7 × 5 × 7 × 7, 7 × 7కి 7కి పోయింది √35. 35 అంటే 605కి తీసుకున్నా కానీ 5లో 35 అంటే అప్రాక్స్ అంటే నాకు తెలిసి ఏ అనేది ఆప్షన్ అయ్యిండొచ్చు. చూడండి ఒకసారి ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి A and B entered in a partnership with investment of ratio 3:5. ఓకే, ఒకటి 3x, ఒకటి ఇన్వెస్ట్మెంట్, ఇంకొన్ని ఇన్వెస్ట్మెంట్ 5x అనుకోండి. ఓకే, ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఏ విత్డ్రా హిస్ ఇన్వెస్ట్మెంట్. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్, ఓకే, ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఏ ఇన్వెస్ట్మెంట్, ఏ విత్డ్రా హిస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ద ప్రాఫిట్ వర్ బి 2:5. ఓకే, ఇన్వెస్ట్మెంట్ మన ప్రాఫిట్ రేషియో అనేది ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసుకుంటారు కదా. ప్రాఫిట్ అనేది వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అదే రేషియో తీసుకుంటారు. ఇడు 3 యూనిట్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిండు ఇంటూ ఎక్స్ మంత్స్ అనుకుందాం. ఎక్స్ మంత్స్కి ఇన్వెస్ట్మెంట్ చేసిండు ఇటు 5 యూనిట్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిండు అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే 1 yearకి బిజినెస్ జరిగింది అంటే ఇటు టోటల్గా 12 monthsకి ఇన్వెస్ట్ చేసిండు. అండ్ ద ప్రాఫిట్ షేర్ అనేది వాళ్ళ ఏముంది మనకి 2:5 అనేది ఉంది. ఓకే, 2:5. దెన్ హౌ మెనీ మంత్స్ డిడ్ ఏ విత్డ్రా అంటే ఏ ఎన్ని మంత్స్ బిజినెస్లో ఉన్నాడు, ఎన్ని మంత్స్ తర్వాత విత్డ్రా చేసిండు అనేది అడిగింది. అంటే ఎక్స్ వాల్యూ కావాలి మనకి. అయితే ఇటు చూడండి, వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేది ఇన్వెస్ట్మెంట్ రేషియోలోనే వాళ్ళ ప్రాఫిట్ రేషియో అనేది ఉంటుంది. అంటే 3x డివైడెడ్ బై 12 5 ఎంత మనకి 60 దట్ ఈక్వల్స్ ఎంత 2/5 అన్నమాట. ఇది ప్రాఫిట్ రేషియో. ఓకే, ఎంత ఇది 3 1 times 20 times ఎంత 5x దట్ ఈక్వల్స్ ఎంత మనకి, లేకుంటే డైరెక్ట్ ఇక్కడ ఎక్స్ రాసిండి. ఎక్స్ ఈక్వల్స్ ఎంత, ఈ 20 అనేది ఇటు పోతే 40 డివైడెడ్ బై 5 అనమాట. 5 8 40 అంటే ఎక్స్ అంటే 8 months బిజినెస్లో ఉన్నాడు అన్నమాట. 8 months బిజినెస్లో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి A and B are the events with probability of A. ఓకే, probability of A అనేది ఎంత మనకి 3/8 అండ్ probability of B ఎంత మనకి 1/2 అండ్ probability of A intersection B ఎంత మనకి 1/4. ఓకే, A intersection B ఎంత 1/4. అయితే ఇక్కడ మీకు ఏమడిగిండు, ప్రాబబిలిటీ ఆఫ్ ఇది ఏ ఇంటర్సెక్షన్ బి, ఇది ఏంటంటే మనకు అడిగింది ఏంటంటే ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ ఇది ఎంత అనేది అడిగిండు మనకి. ఓకే, ఇది కావాలంటే మీకు ఇక్కడ నుంచి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి కావాలి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి. ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఇదేముంటుందంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, ఎందుకు సతాయిస్తుంది ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి మీకు కావాలనుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి దీనికి రివర్స్ ఏముంటుంది అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏ అండ్ బి రెండు జరిగేవి. దీని నుంచి మీరు ఏ యూనియన్ బి ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ అనిపిస్తుంది ఒక నిమిషం. వినండి, ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి మీకు కావాలనుకుంటే ఇది ఏమొస్తుంది అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఓకే, ఇవి రెండు జరిగేవి. ఓకే, దీని తర్వాత ఏమొస్తుంది మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఏముంటుంది 3/8 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఎంత మనకి 1/2 మైనస్ 1/4 అన్నమాట. ఓకే, మీరు దీన్ని డినామినేటర్స్ అన్ని సేమ్ చేస్తాం వస్తుంది 3 ప్లస్ దీన్ని
4తో మల్టిప్లై చేస్తే 4 మైనస్ దీని 2 -2 డివైడెడ్ బై ఎంత టోటల్ 8 అనేది వస్తుంది. ఏం లేదు దీన్ని నేను 4/4 చేసిన అండ్ దీని మీద 2/2 చేసిన డినామినేటర్స్ చేయడానికి. 7 - 2 అంటే ఎంత మనకి 5/8 అన్నమాట. అయితే ఇక్కడ ఏముంటుందండి మీకు ప్రాబిలిటీ ఆఫ్ ఏ 1 మైనస్ ఓకే మీకు ప్రాబిలిటీ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ మీకు బి బార్ కావాలనుకుంటే ఇది ఏముంటుంది అంటే 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఉంటుంది. ఏ యూనియన్ బి ఓకే. అయితే మీరు ఏం చేయండి అంటే మీకు ఏ యూనియన్ బి వచ్చింది కదా, ఏ యూనియన్ బి దీని ఏం చేయండి 1 - 5/8. 1 - 5/8 అంటే మనకి 8 - 5/8 అన్నమాట. అంటే ఎంత మనకి 3/8 అనేది వస్తుంది. ఈ 3/8 అనేది మీ ఆన్సర్. ఓకే 3/8 ఉందా 1/2 3/8 ఈ బి అనేది మీ ఆన్సర్. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇరేజర్ రావట్లేదు అసలు. ఇరేజర్ లేజర్ పాయింట్ ఇరేజర్ చూడండి, అడ్జస్ట్ చేయండి ఒకసారి, ఇది తర్వాత చూస్తాను ఏంటిది అనేది. ఓకే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ హూస్ సైడ్స్ ఆర్ 4 and 5 centimeters. ఒకటి 4 సెంటీమీటర్ ఉంది ఒక సైడ్ వచ్చేసి 5 సెంటీమీటర్ ఉంది. ఓకే దెన్ అండ్ ద యాంగిల్ ఈస్ 45 సెంటీమీటర్. యాంగిల్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 45 సెంటీమీటర్. ఓకే 45 డిగ్రీస్. ఓకే అయితే ఏంటంటే దీన్ని 3 4 5 3,4,5 అనేది మనకి ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు దీనికి ఏరియా కావాలంటే 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్ చేస్తారు చాలా మంది. ఇది వచ్చేసి మనకి హైపోటెనస్ కాబట్టి దీన్ని 1/2 ఇంటూ బేస్ ఇంత మనకి 3 ఇంటూ హైట్ వచ్చేసి 4 2 1 జా 2 2 జా 3 2 జా ఎంత 6. ఇది మనం చేయొచ్చు. ఇది ఎప్పుడు చేయొచ్చు అంటే యాంగిల్ ఇవ్వనప్పుడు. యాంగిల్ అనేది 45 డిగ్రీస్ ఇచ్చిండు కాబట్టి ఏంటంటే ఒక యాంగిల్ 45 డిగ్రీస్ ఇచ్చిండు. యాంగిల్ ఇచ్చినప్పుడు మనకు ఏరియా ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటంటే 1/2 ఇంటూ ఏబి సైన్ టీటా అనమాట. ఇక్కడ 2 సైడ్స్ అండ్ యాంగిల్ ఇచ్చినప్పుడు అయితే ఇక్కడ చూడండి 1/2 ఇంటూ ఏ ఎంత మనకి 4 ఇంటూ 5 ఇంటూ సైన్ టీటా సైన్ 45 డిగ్రీస్ ఎంత సైన్ 45 డిగ్రీస్ ఈక్వల్స్ ఎంత మనకి 1/√2 అనమాట ఇంటూ 1/√2. ఓకే అయితే దీన్ని 2 1 జా 2 టైమ్స్ 2 5 ఎంత 10 ఓకే మరి దీన్ని ఇలాగే రాసుకోండి. ఏం చేయాలంటే 2 ఇంటూ 5 ఇంటూ 1/√2 ఉంది కదా, దీన్ని √2 డివైడెడ్ బై √2 చేయండి. ఈ √2 క్యాన్సిల్ అయిపోయి √2 కి క్యాన్సిల్ అయిపోతే మీకు ఏం మిగిలిపోతుంది 5√2 అనేది మిగిలిపోతుంది. ఓకే మీకు 10√2 ఉన్నా కానీ అది మీ ఆన్సర్లో 10/√2 ఉన్నా కానీ మీకు ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. అది లేదు కాబట్టి నేను దీన్ని ఏం చేసిన అంటే √2 డివైడెడ్ బై √2 చేసిన. √2కి 2 క్యాన్సిల్ అయిపోయి 2 5 టైమ్స్ పోతుంది కాబట్టి 5√2 అనేది మీ ఆన్సర్. ఓకే ఇది వచ్చేసి మీ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి కాట్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఎంత మనకి 15 డివైడెడ్ బై 8 అనమాట. ఓకే దెన్ ఫైండ్ tan 2a ని ఫైండ్ చేయమంటున్నాను. tan 2a ని మనం ఫైండ్ చేయాలి. tan 2a ఫైండ్ చేయాలంటే tan θ నుంచి cot θ కి రిలేషన్ ఉంది మనకి. tan θ ఈజ్ ఈక్వల్స్ టు cot θ ఈజ్ ఈక్వల్స్ టు ఏంది మనకి 1/tan θ. ఓకే అయితే దీన్ని చూడండి, ఇక్కడ నుంచి మీకు ఒక cot θ అంటే tan θ వాల్యూ కావాలంటే ఏమైంది మనకి tan θ వాల్యూ కావాలంటే దీని యొక్క రివర్స్ అనమాట. ఏంది మనకి 8/15. ఓకే ఇక్కడ నుంచి tan θ వాల్యూ వచ్చింది మనకి కానీ అడిగింది tan 2θ వాల్యూ. tan 2θ ఏంటిది మనకి tan 2θ ఈజ్ ఈక్వల్స్ టు 2 tan θ డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ θ. ఈ ఫార్ములాస్ రాకపోతే మీరు ఆన్సర్ చేయలేరు. ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా అయితే ఇక్కడ చూడండి 2 tan θ 2 ఇంటూ 8/15. ఓకే 8/15 డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ θ అంటే ఏంటి మనకి 8 స్క్వేర్ అంటే 64 డివైడెడ్ బై 15 స్క్వేర్ దీనికి ఓకే దీనికి స్క్వేర్ చేయాలి కదా. ఓకే ఇది రాసేస్తా పోయేదామండి 8/15 దీనికి మొత్తానికి హోల్ స్క్వేర్ 8/15 మొత్తానికి హోల్ స్క్వేర్. దీన్ని చేస్తే ఏమొస్తుంది మనకి 2 8 16 డివైడెడ్ బై 15 డివైడెడ్ బై ఏమొస్తుంది ఇది 225 1 మైనస్ 64 డివైడెడ్ బై 225. ఓకే 1 మైనస్ 225 ఏమొస్తుంది 225 మైనస్ 64 225 మైనస్ 64 తీసేస్తే ఎంత 1 అండ్ ఇది తీసేస్తే ఎంత మనకి 12 161. ఓకే ఇది 161 16/15 డివైడెడ్ బై అంటే ఈ పైకి పోతే మల్టిప్లై వస్తుంది కదా అంటే ఇంటూ 225 డివైడ్ బై 161 అన్నమాట. ఓకే అయితే ఇదంతా 15 1 టైమ్స్ 15 టైమ్స్ అంటే 15 ఇంటూ 16 డివైడ్ బై ఎంత మిగిలిపోయింది 161 అన్నమాట. డినామినేటర్ 161 ఉన్న ఆప్షన్ చూడండి, ఇది లేదు
ఇది లేదు, ఇది మాత్రమే ఉంది. ఓకే, 15 into 16 చేయండి, మీకు 240 వస్తుంది. 240 డివైడ్ బై 161 అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే రవి స్టాండింగ్ బిట్వీన్ 2 towers 1 and 2. ఓకే, ఇక్కడ ఒక టవర్ 1 ఉంది, ఇక్కడ ఒక టవర్ 2 ఉంది అనుకోండి. టవర్ 2, ఈ 2 టవర్స్ మధ్యలో ఇక్కడెక్కడో రవి స్టాండ్ అయి ఉన్నాడు, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర ఉన్నాడు అనుకోండి. అండ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద 2 towers, టవర్ 1 is 60 degrees. టవర్ 1 నుంచి చూస్తే ఇది ఎంత, ఇది 60 degrees ఉందంట. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్న యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్న మనం రెండు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కింద కన్సిడర్ చేస్తాం. కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పిన, మీరు ఇక్కడ 60 degrees తీసుకున్నా, మీరు ఇక్కడ ఇది 60 degrees తీసుకున్నా సరిపోతుంది. మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇక్కడ నుంచి ఇది ఎంత ఉందంటే మనకి ఇది ఎంత ఉందంట, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్నాడు కానీ ఎలివేషన్ తీసుకుందాం, మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇది 45 degrees రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద హైట్ ఆఫ్ టవర్ 1 is టవర్ 1 యొక్క హైట్, ఇది టవర్ 1 అండ్ ఇది వచ్చేసి మనకు టవర్ 2. టవర్ 1 హైట్ వచ్చేసి ఇది 6√3 అంట, 6√3. అయితే tan θలో tan 60 degrees ఎంత మనకి, tan 60 degrees sin 60 ఎంత మనకి √3/2 అండ్ cos 60 degrees ఎంత 1/2. 2 క్యాన్సిల్ అయితే మనకు √3/1 వస్తుంది. అంటే ఇది √3 ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు 1 అనేది ఉంటుంది. అంటే ఈ √3 వాల్యూ ఎంత మనకి 6, √3 వాల్యూ అనేది 6√3. అయితే మనకి ఇక్కడ నుంచి 1 యూనిట్ వాల్యూ ఎంత 6 అనేది వస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా మీకు ఇక్కడ ఈ బేస్ అనేది ఎంత వచ్చింది మనకి 6 అనేది వచ్చింది. ఈ బేస్ అనేది మనకు 6 వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ నుంచి 6 వచ్చింది. దీని తర్వాత ఏమందంటే అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 towers is 14. డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ అనేది ఎంత ఉందంట 14 ఉందంట, 14 టోటల్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 ఉందంటే ఇది ఎంత ఉంటుంది మనకి 8 అనేది ఉంటుంది. ఓకే, అయితే ఫైండ్ ద హైట్ ఆఫ్ టవర్ 2. దీని హైట్ ఈ టవర్ 2 ఈ డిస్టెన్స్ ఫైండ్ చేయమని అడిగింది. డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఇక్కడ ఇది 45 degrees ఉంది. tan 45 degrees ఎంత మనకి 1 అంటే 1/1. ఇది ఎంత ఉంటుంది, tan అంటే ఏంటి మనకి పర్పెండిక్యులర్ డివైడెడ్ బై బేస్ కదా. ఇదంటే ఇది 1 ఉంటుంది, ఇది 1 ఉంటుంది. ఈ 1 యూనిట్ వాల్యూ 8 అయితే ఇది 1 కదా. ఈ రెండు ఈక్వల్ ఉంటాయి కదా, ఈ రెండు ఈక్వల్ ఉంటాయి. ఇది 8 ఉంటే ఇది ఎంత ఉంటుంది మనకి 8 అనేది ఉంటుంది. అంటే 8 meters అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి if x plus y equals to 13 under root 13, x plus y that equals to under root 13 అంట, కామా x minus y that equals to under root 11. ఓకే, దెన్ ఫైండ్ xy, ఈ వాల్యూని ఫైండ్ చేయమన్నాడు. ఇక్కడ ఏముంది మనకి x² + y² ఉంది కాబట్టి దాన్ని ఫైండ్ చేద్దాం. దీన్ని మీరు కనుక బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మనకి, బోత్ సైడ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమొస్తుంది మనకి x + y హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఎంత 13. x² + y² ప్లస్ ఎంత ఇది 2xy దట్ ఈక్వల్స్ టు 13 మనకి, అంతే కదా. a + b హోల్ స్క్వేర్. ఇది వచ్చేసి దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి వస్తుంది, మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x - y హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 11. x² + y² minus 2xy దట్ ఈక్వల్స్ టు 2xy దట్ ఈక్వల్స్ టు ఎంత మనకి 11. మరి దీన్ని రెండు ప్లస్ చేస్తే ఏమొస్తుంది మనకి 2xy కాదు కదా, xy క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఈ రెండు సమ్ చేస్తే మీకు 2xy క్యాన్సిల్ అయిపోయి 2 of x + y x² + y² దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 24. అంటే x² + y² దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మీకు అంటే 12 అనేది వస్తుంది. ఓకే, x² + y² ఎంత వచ్చింది 12 వచ్చింది. దీని తర్వాత xy కావాలి. xy కావాలంటే ఏం చేయండి అంటే ఈ దాని నుంచి దీని అనేది మీరు మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఏమొస్తుంది మీకు చూడండి, ఈక్వేషన్ 1 -2 చేయండి. 2 చేస్తే ఇది మైనస్ అవుద్ది, ఇది మైనస్ అవుద్ది, ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోద్ది. అంటే ఇది మైనస్ x² y² క్యాన్సిల్ అయిపోద్ది. అంటే 2xy ప్లస్ ఇది వచ్చేసి మనకు 2xy ఎంత 4xy దట్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది 13 నుంచి మీరు 11 తీసేస్తే 2. ఇక్కడ నుంచి xy ఎంత వస్తుంది మీకు 1/2 అనేది వస్తుంది. 2 1 times 2 2 times xy ఈక్వల్స్ టు 1/2. అయితే మనకు xy into x² + y² కావాలి. మనకి వాల్యూస్ తెలుసు కదా, xy ఎంత 1/2 అండ్ x² y² ఎంత 12. దీన్ని కనుక చేస్తే 2 1 times 2 6 times ఎంత మనకి అంటే 6 అనేది వచ్చింది అనమాట. ఈ 6 అనేది డి అనేది మీ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఈ క్వశ్చన్స్ అనేవి మీరు హోంవర్క్ చేయండి. హోంవర్క్ వచ్చేసి దీని ఆన్సర్స్ అనేవి కామెంట్ చేయండి. ఆన్సర్ అనేది కామెంట్ చెప్పండి, నేను అన్ని కామెంట్ చూస్తాను. ఓకే, ఇది గిట కామెంట్ చేయండి, దీని ఆన్సర్ గిట కామెంట్ చేయండి. 2 క్వశ్చన్స్ అనేవి మీకు హోంవర్క్. ఓకే, ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మాస్టర్ మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఈ సిరీస్ని కంటిన్యూ చేయాలా వద్దా అనేది మీరు కామెంట్లో చెప్పండి. మీ రెస్పాన్స్ని బట్టి నేను కంటిన్యూ చేయాలా లేదా అని డిసైడ్ అవుతాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.